హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం తెలుగువారి సాంప్రదాయ వంటకాల్లో అత్యంత ఇష్టమైనది ఆవకాయ పచ్చడి. దీన్ని ఎలా పెట్టుకుందామో చూద్దాము. సరైన కొలతలతో ముక్క మెత్తబడకుండా సంవత్సరం పాటు నిల్వ ఉండేలా టేస్టీ ఆవకాయ ఎలా పెట్టాలో ఇక్కడ చూద్దాం. సో ఈరోజు అయితే మనం 100 మీడియం సైజ్ మామిడికాయలను ముక్కలుగా కోసి 10 నుండి 12 కిలోల ముక్కలు వచ్చాయి. ఇక్కడ 10 నుండి 12 కిలోల మామిడి ముక్కలకు సరిపోయే పక్కా సాంప్రదాయ కొలతలు తీసుకుందాము. మామిడికాయ ముక్కలు 10 నుండి 12 కిలోలు, కారం పొడి 2 కిలోలు, 3 మ్యాంగోస్ లేదా పచ్చళ్ళ కోసం ప్రత్యేకంగా పట్టించిన కారం తీసుకుంటే మంచిది, మరియు ఉప్పు 2 కిలోలు, కల్లుప్పును ఎండబెట్టి మిక్సీ పట్టినది శ్రేయస్కరం. ఆవపొడి 2 కిలోలు, నల్ల ఆవాలను ఎండబెట్టి మెత్తగా పట్టిన పొడి తీసుకోవాలి. మెంతి పొడి ఒక 200 గ్రాములు తీసుకోవాలి. మెంతులను లైట్గా వేయించి పట్టిన పొడి. నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు 1 కిలో, పొట్టు వలిచినవి. మెంతులు డైరెక్ట్గా వేయడానికి 100 గ్రాములు, పచ్చడిలో అక్కడక్కడ తగలడానికి. నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె 4 నుండి 5 లీటర్లు పడుతుంది. పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండేలా మంచి నూనె వాడాలి. సో పెద్ద మొత్తంలో ఆవకాయ పెట్టేటప్పుడు పాటించాల్సిన స్టెప్స్ ఇప్పుడు మనం చూద్దాం. 100 కాయలతో పచ్చడి పెట్టేటప్పుడు పొరపాట్లకు తావలేకుండా ఈ క్రింది పద్ధతిని పాటిద్దాం. కాయలు క్లీనింగ్ అండ్ డ్రైయింగ్ అన్నిటికంటే ముఖ్యమైనది. 100 మామిడికాయలను పెద్ద టబ్లో వేసి శుభ్రంగా కడగాలి. ఆపై తడి అస్సలు లేకుండా ఒక పొడి కాటన్ గుడ్డతో ప్రతి కాయను తుడవాలి. ముక్కలుగా కుట్టిన తర్వాత ముక్కల లోపల ఉండే జీడి, తెల్లటి పొరను పూర్తిగా తీసేసి ఫ్యాన్ కింద 1 గంట పాటు ఆరబెట్టాలి. పొడులన్నిటినీ కలపడం. మసాలా బేస్. ఒక పెద్ద పొడి బేసిన్ లేదా ప్లాస్టిక్ టబ్ తీసుకోండి. అందులో కొలత ప్రకారం తీసుకున్న కారం, ఆవపొడి, ఉప్పు, మెంతి పొడి వేసి చేతులతో ఎక్కడా గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి. ముక్కలను నూనె పట్టించడం. ఆరిపోయిన మామిడికాయ ముక్కలను వేరే టబ్లో తీసుకొని అందులో లీటర్ నూనె వేసి బాగా కలపాలి. ఇలా ముందే నూనె పట్టించడం వల్ల ముక్కకు రక్షణ పొర ఏర్పడి ఏడాది పాటు ముక్క మెత్తబడకుండా గట్టిగా ఉంటుంది. ముక్కలు, మసాలా, వెల్లుల్లి మిక్సింగ్. నూనె పట్టించిన ముక్కలను కలిపి పెట్టుకున్న పొడుల మిశ్రమంలో కొద్దిగా వేస్తూ కలపాలి. ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు, ఆవమెంతులు కూడా వేసి మసాలా అంతా ముక్కలకు పట్టేలా బాగా కలపాలి. జాడీలోకి మార్చడం. పెద్ద పచ్చడి జాడీలు లేదా గట్టి ప్లాస్టిక్ డబ్బాలు తీసుకొని అడుగున కొద్దిగా నూనె వేయాలి. కలిపిన పచ్చడిని అందులో గట్టిగా నొక్కుతూ సర్దాలి. పైనుంచి మిగిలిన నూనెను పోయాలి. జాడీ మూతికి తెల్లటి కాటన్ గుడ్డను కట్టి పక్కన పెట్టాలి. 3వ రోజు కలపడం చాలా కీలకం. పెద్ద మొత్తంలో పచ్చడి పెట్టినప్పుడు 3వ రోజు ఖచ్చితంగా చేయాల్సిన పని. 3వ రోజున పచ్చడిని మళ్ళీ ఒక పెద్ద టబ్లోకి తిరబోయాలి. అప్పటికి ఉప్పు కరిగి ఊట ఊరుతుంది. పచ్చడిని పైకి కిందకి బాగా కలపాలి. ఇక్కడ రుచి చూసి ఉప్పు తక్కువైతే వేసుకోవచ్చు. ముఖ్యంగా పచ్చడి పైన కనీసం 1 అంగుళం నూనె తేలి ఉండాలి. నూనె తక్కువైతే మరో లీటర్ నూనెను కాచి చల్లార్చి పచ్చడిపై పోయాలి. పెద్ద మొత్తంలో చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన అమ్మమ్మ చిట్కాలు. పచ్చడి తీసేటప్పుడు జాడీలో ఉన్న మొత్తం పచ్చడిని పదే గరిటెలతో కలపకూడదు. ఒకేసారి కిలో పచ్చడిని వేరే చిన్న సీసాలో తీసుకొని వాడుకోవాలి.